కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. కుంభరాశి వారికి అత్యధిక స్థాయిలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది జరుగుతుంది. దీనివల్ల వీళ్ళందరికీ కూడా మనశ్శాంతి లేకపోవడము, చాలా ఇబ్బందులు పాలవడం ఈ కుంభరాశి వారికి జరుగుతుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు పిల్లలు చేసినటువంటి అప్పులు తీర్చడానికి కోసం వీళ్ళకి అందరూ కూడా కొత్త అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఈ ఏలినాటి శని ప్రభావంలో బిడ్డల తల్లిదండ్రులని ఇద్దరిని కూడా మరి వీళ్ళు అనుమానంతో లేకపోతే వాళ్ళు అపార్థం చేసుకొని కొంచెం వ్యతిరేకంగా మాట్లాడటం అనేటటువంటిది జరుగుతుంది. దీని యొక్క ప్రభావం వలన తల్లిదండ్రులు మరి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, ఆత్మన్యూనతా భావానికి లోను అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి అవసరం లేదు. ఇదంతా ఏలినాటి శని ప్రభావం, అవమానాల కాలం అని మీరు తెలుసుకోండి, ముందుకు వెళ్ళిపోండి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి సంతానంలో మీకు పనుల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం మీకు వస్తుంది. అయితే ఇంతవరకు పనులు లేవండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు కొత్త పనులు నెమ్మదిగా రావడము, ఆ పనుల్లో మీరంతా కూడా బిజీ అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇక నూతన వస్త్రాలు మీరు కొనుక్కుంటారు, ఇతరులందరికీ కూడా నూతన వస్త్రాలు మీరు ఇవ్వడం అనేటువంటివి జరుగుతాయి. ఈ కుంభరాశి వాళ్ళకి మరి పేదల పట్ల ఎక్కువ దాన ధర్మాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి కుంభరాశి వారు అనేక దాన ధర్మాల కార్యక్రమాలని మీరు చేపట్టడం జరుగుతుంది. గుళ్ళు, గోపురాలు ఇలాంటివన్నీ కూడా కట్టించడం, ఇవాళ వాటికి డొనేషన్స్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ వ్యాపారాల్లో అనేకమైనటువంటి వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. ఏ వ్యాపారం చేయాలో ఆవిడ అర్థం కాకుండా అయోమయంలో ఉండిపోవడంతో మీ పరిస్థితి ముగుస్తుంది. అదేవిధంగా ఏ వ్యాపారం పెట్టకుండా ఆగిపోతారన్నమాట. ఇదేంటి, మేము బట్టల వ్యాపారం పెట్టాలా, హాస్టల్ వ్యాపారం పెట్టాలా, ఇలా ఆలోచన. ఇంకా అందరికీ కూడా అష్టమ కేతు గ్రహ ప్రభావం వలన ఫారెన్ రిలేషన్స్, ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మీరు పెట్టకూడదు. ఇక ఇతర వ్యాపారాలైనటువంటి ఈ యొక్క ఇనుము వ్యాపారం కూడా మీరు పెట్టకూడదు. ఆయిల్ బిజినెస్లు కూడా కలిసి రావు. అలాగే మీకు చక్కగా ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు స్థాపించుకోవడం ద్వారా మీకు చక్కటి వృత్తులకు మీరు వెళ్ళడం అనేది జరుగుతాయి. అలాగే కుంభరాశి మహిళలు ప్రమోషన్స్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళి స్థిరపడాలి అనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆఫర్లు రావడం అనేటటువంటి జరుగుతాయి. ఫారిన్ విశ్వవిద్యాలయాలలో ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా సీట్లు రావాలి అని ఎదురు చూస్తుంటారు. అయితే వాళ్ళు కోరుకున్న చోట్ల సీట్లు కాకుండా ఏవో ఒక కాలేజీలో, ఏవో ఒక యూనివర్సిటీలో ఏవో ఒక సీట్లు రావడం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు మీరు దానం చేసుకోవడం ద్వారా శనివారం ఉదయం 8 గంటలకి మీకు చక్కటి ఫలితాలు మీకు దొరుకుతాయి. అలాగే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల దశమహావిద్యల్లో ఉండేటటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు చాలా శుభాలు జరుగుతాయి. అలాగే ఈ యొక్క అష్టమ కేతు గ్రహ ప్రభావం వలన కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు మీరు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఉండేటటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి.